వెల్కమ్ టు TJ9 న్యూస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద 1,00,000 మందితో ఈ నెల 4న యువశక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి సభాస్థలి ప్రాంగణాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్తో కలిసి పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, గత సంవత్సర కాలంలో తెలంగాణ రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు, మహిళల మేలు కొరకు ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. యువతకు ఉపాధి వేగవంతంగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 10 నెలల కాలంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి వేదికగా యువశక్తి కార్యక్రమం పేరుతో బహిరంగ సభ నిర్వహించి గ్రూప్ 4 అభ్యర్థులు, ఇతర పరీక్షలలో ఎంపికై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. ప్రభుత్వంలో పోలీసులు, టీచర్లు, ఇంజనీర్ గ్రూప్ 1, గ్రూప్ 4 వదలకుండా అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని, అదే కాకుండా ప్రైవేటు సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్యం, శిక్షణ అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ, టాస్క్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 4న జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెల సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జు, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఈరోజు ఏం జరిగింది? 10 సంవత్సరాల కాలం విద్యను, వైద్యాన్ని మర్చిపోయింది. వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రివర్గం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెంచితే ఇక విద్యార్థులందరూ దగ్గర అవుతున్నారని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరిగితే భూతద్దంలో పెట్టి చేసే ప్రయత్నం చేసి 10 సంవత్సరాలు లేనిది ఒకటే దమ్లా